మా ఊరి ముగ్గురాయి కోసం మీరందరూ అవును అవునండి, మంగంపేటకు 5-6 కిలోమీటర్ల దూరంలో మా ఊరు ఉంటుంది. కే కందులవారిపల్లి అని. మీ ఊర్లో కూడా వెరైటీ ఉండాలి, అడుగునా ఉండొచ్చాము. అందువల్ల మా ఊరి ముగ్గురాయి పరిరక్షణ కోసం మీరందరూ కార్యాచరణ చేపట్టడం, మురళీ గారు నన్ను రమ్మని ఆహ్వానించడం చాలా సంతోషం. హృదయపూర్వకంగా మద్దతు తెలియజేస్తున్నాను. బెదిరింపులు అనేటువంటి మాట ఇక్కడ ప్రస్తావనకు వచ్చింది. ముగ్గురాయి ఐబీసీ మేనేజరు 1978లోనే నా అంతు చూస్తానని బెదిరించారు. కారణం ఏంటంటే ఆనాడు అక్కడ పల్వరైజింగ్ మిల్లులు లేవు. ముగ్గురాయి 1969-70లోనే అక్కడ ఉన్నదని పసిగట్టడం జరిగింది. ప్రైవేటు గనులు తీసుకొని ఉత్పత్తి చేసేవారు. ఆనాటికి ఏపీఎండిసి లేదు. రైల్వే స్టేషన్కి అవతల స్టాక్ పాయింట్స్ ఉండేటివి. ట్రిప్పర్స్ ద్వారా, లారీలు కూడా కాదు, టిప్పర్స్, వాటి ద్వారా ఆ ఉత్పత్తి చేసినటువంటి తవ్వినటువంటి రాయిని కోడూరు రోడ్డు మీద నుంచి స్టేషన్ దాటించి తీసుకెళ్ళి నిల్వ చేసి మద్రాసుకు తీసుకెళ్ళి మద్రాసు నుంచి గల్ఫ్ దేశాలకి, అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు. విపరీతమైనటువంటి స్పీడ్తో వెహికల్స్ నడిపేవారు. చాలామంది మరణించారు. 78లో ఒక విద్యార్థి, ఆనాడు జూనియర్ కాలేజీ కూడా లేదు అక్కడ, హై స్కూలే, ఆ హై స్కూల్ విద్యార్థి మరణిస్తే ఆ సమస్య పైన పోరాటం చేశాం. నేను ఆనాడు తిరుపతి విద్యార్థిని. అక్కడికి వెళ్ళి సమ్మె చేసి ప్రదర్శన చేసినందుకు చంద్రారెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి బస్టాండు కూడల్లో నిలబడి దుర్భాషలాడి అంతు చూస్తానని బెదిరించడం జరిగింది. హెచ్చరిక, మళ్ళా ఆందోళన కొనసాగిస్తే. భాష ఉచ్చరించడానికి వీల్లేనటువంటి భాష. నాకు ఆ విషయం తెలిసి మళ్ళా వెళ్ళి సమ్మెను నిరవధిక సమ్మెగా మార్చి ఉధృతం చేశాం. ఆందోళన రమ్మని సవాల్ చేశాం. కలెక్టరు, బహుశా చంద్రశేఖర్కు తెలుసుంటుందేమో, ఎవరైనా చెప్పి ఉంటారేమో, కలెక్టరు జోక్యం చేసుకొని రాత్రికి రాత్రి రైల్వే కోడూరులో 18 స్పీడ్ బ్రేకర్లు వేశారు. 18 చోట్ల. ఒక చిన్న పట్టణం. బైపాస్ రోడ్డు వేయమన్నాం, రోడ్డు నాణ్యతను పెంచమన్నాం, స్పీడ్ తగ్గించమన్నాం, అక్కడే పరిశ్రమలు పెట్టాలన్నాం. ముగ్గురాయిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశాం. నాటి నుంచి నేటి వరకు ఈ డిమాండ్స్గానే, ప్రజల కోరికలుగానే మిగిలిపోయినాయి. 1974లో ఏపీఎండిసి ప్రభుత్వ రంగంలో తీసుకురావాలని ప్రయత్నం ఏర్పాటు చేశారు. అక్కడ గవర్నమెంట్ సంస్థ ఏర్పడిన తర్వాత సబ్లీజులు ఇచ్చారు. సబ్లీజులు తీసుకొని ప్రభుత్వ మాన్యుమెంట్ను కూడా తవ్వేసి అక్రమ మైనింగ్ చేశారు. ఆ ప్రాంతం చాలా ప్రశాంతమైంది. మురళి ప్రస్తావన చేసేటప్పుడు హత్యలు జరిగేవి అని చెప్పారు. మా ప్రాంతం రాజకీయాలకు అతీతమైనటువంటి ప్రశాంత వాతావరణం. కోనసీమతో పోల్చవచ్చు. ఎందుకంటే గుంజనకు అటు ఇటు కొండలు ఉంటాయి, చాలా పచ్చదనం ఉంటుంది, చాలా ప్రశాంత వాతావరణం ఉన్నటువంటి ప్రాంతం. అక్కడ మొట్టమొదటి హత్య జరిగింది వెంకట నరసయ్య. ఎవరైనా ఆ ముగ్గురాయిని
చూసి రాయి నల్లగా ఉంటుంది, దాన్ని పౌడర్ చేస్తే తెల్లగా వస్తుంది. దాని ప్రత్యేకత అది. ఆ గ్రామస్తులు చుట్టుపక్కల వాళ్ళు దాన్ని చూసి ఇదేదో దీంట్లో గొప్పతనం ఉందని మాటలు నడుస్తుంటే ఆ వెంకట నరసయ్య అనే అతను కడపలో ఒక ముస్లిం రియాజుద్దీనో లేకపోతే సియాజుద్దీనో నాకు పేరు గుర్తులేదు, వారి దృష్టికి తీసుకెళ్ళడం, ఆయన ఇంకొక దృష్టికి తీసుకెళ్ళడం పేర్లు ప్రస్తావన అంత అవసరం లేదు, మళ్ళీ రాజకీయ రంగు పొలుపుకుంటుంది. అలా తీసుకెళ్ళారు, వచ్చారు. వాళ్ళు మద్రాసుకి తీసుకెళ్లారు, రాయిని పరిశోధన చేయించారు, విలువను కనుగొన్న తర్వాత అక్కడ సబ్లీజులు తీసుకొని తర్వాత మొదలుపెట్టారనుకోండి. హత్యా రాజకీయాలు ప్రవేశించాయి. యాక్సిడెంట్లో కాలు పోతే ఇంత, చెయ్యి పోతే ఇంత, ప్రాణమైపోతే ఇంత, పోలీస్ స్టేషన్కు నెలకింత, పోలీస్ స్టేషన్కు కేసు పెట్టడానికి పోతే ఎందుకురా బాబు మీరు వాళ్ళతో పెట్టుకుంటారు, మీకు ఇచ్చేది తీసుకోండి, కావాలంటే ఇంకో 10 రూపాయలు ఎక్కువ తీసిస్తాము. పోలీస్ స్టేషన్లే మధ్యస్థాలు చేసేవాళ్ళు, ఇచ్చేసేవాళ్ళు, కేసులు సెటిల్ అయిపోయాయి. అలాంటి దశ నుంచి ఈరోజు మొత్తం రాయిని కొల్లగొట్టేస్తున్నారు. అవినీతి అక్రమాలు నిలయంగా, అది ముగ్గురాయి గనుల కంటే అక్రమాలకు అవినీతికి గనులుగా అది మారుపేరు వచ్చేసింది. ఈరోజు నిల్వలు తగ్గిపోతున్నాయి. ప్రపంచం అంతా, నిన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనాకి వెళ్ళాడు. అరుదైనటువంటి ఖనిజాలు మాకు ఇవ్వండి అని చైనాను బతిమాలుకోవడానికి వెళ్ళాడు. మనకందరికీ తెలుసు కదా. చైనా వాటిని నియంత్రిస్తున్నది, వాటిని ఎగుమతి ఇష్టం వచ్చినట్టు చేయడంలా. అలాంటి అరుదైనటువంటి ఖనిజాల్లో వెరైటీస్ ఒకటి. గతంలో మైనర్ మినరల్గా పెట్టారు కేంద్ర ప్రభుత్వం, ఇటీవలే దాన్ని మేజర్ మినరల్గా మార్చారు. కొద్దిగా జ్ఞానోదయం ఎక్కడన్నా ఎవరికైనా ఒక అధికారికి వచ్చిందేమో నాకు తెలియదు, కానీ దీన్ని తవ్వేసి అమెరికాకి ఎక్కువగా గల్ఫ్ దేశాలకు తీసుకెళ్తున్నారు. ఇంధన సంక్షోభాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం మనం. పెట్రోల్ ధర పెరిగింది, డీజిల్ ధర పెరిగింది, గ్యాసు, ఇవన్నీ కూడా. భారతదేశంలో ఇంతకుముందే పెద్దలు వడ్డే శోభనాద్రేశ్వర గారు చెప్పినట్టు మన దగ్గర ఉన్నటువంటి గ్యాస్ నిల్వలు, పెట్రోలియం, ఈ ముడి చమురు ఉత్పత్తులు కోకొల్లలుగా ఉన్నాయి. 22 మిలియన్ టన్నుల, లేకపోతే ఇంకా ఎంత. ఈరోజు మంగంపేట దగ్గరే అది తవ్విన చోట గురించి మాట్లాడుకుంటున్నాం. ఇంకా భూమిలో వారు ఇంతకుముందు అన్నట్టు మీ ఊరి దగ్గర కూడా ఉందన్న అలాంటి పరిస్థితి ఉంది. ఇంకా విస్తరణ ఉంది, నిల్వలు ఉన్నాయి, పరిశోధనలు చేయాలి. అలాగే మన కేజీ బేసిన్లో గ్యాస్, చమురు నిల్వలు, అండమాన్లో, దేశవ్యాప్తంగా అస్సాం మొదలుకొని రాజస్థాన్ వరకు అన్ని చోట్ల ఉంది. చేస్తే మరి దాన్ని బయటికి తీయడానికి ఏం కావాలి? ఈ వెరైటీ పౌడర్ కావాలి. ఇది ఉన్నప్పుడే వెంటనే తవ్వేసి గల్ఫ్ దేశాలకు, అమెరికాకు పంపేస్తే ఆ గత ప్రభుత్వ కాలంలో $1,000 కోట్ల మనకు ఆదాయం వచ్చిందని, సర్టిఫికెట్లు వచ్చాయి మనకని ఘనంగా గొప్పలు చెప్పుకున్నాం. అంటే విదేశాలకు ఎగుమతి చేసి డబ్బులు విదేశీ మార్గద్రవ్యం సంపాదించుకుంటేనే సరిపోతుంది అనేటువంటి దౌర్భాగ్య స్థితిలో మన ప్రభుత్వాలు ఉంటున్నాయి. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కాదు, ప్రభుత్వాలు అలా ఉన్నాయి. ఈ అరుదైన ఖనిజం మనకు రేపు లేకపోతే మనం విదేశాల నుంచి, చైనా నుంచో, అమెరికా నుంచో, లేకపోతే ఇరాన్ నుంచో, ఇంకో దేశం నుంచో పెద్దలు చెప్పినట్టు దిగుమతి చేసుకోవాల్సి వస్తే ఆనాడు మన పరిస్థితి ఏంటి? ఈరోజు ఆ ప్రశ్న మౌలికమైనటువంటి ప్రశ్నగా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది అనేది నా అభిప్రాయం. ఒకటి. రెండవది ధర. ఈ ధరకు సంబంధించి పల్వరైజింగ్ మిల్లులకు ఒక ధర ఏంటి, బల్క్గా కొనేటువంటి వాడికి ఒక ధర ఏంటి, అసలు రాయి బయటికి తీయడానికి అయ్యేటువంటి ఖర్చు ఎంత? ఎడైనా ఖర్చుకు మించి అదనంగా వేసుకుంటారు. ఖర్చు రాయి బయటికి తీయడానికి అయ్యే ఖర్చు 2,000 పైచిక్క, 2,300. పల్వరైజింగ్ మిల్లులకి ఇచ్చేది 1,680, లేకపోతే బల్క్గా ఇచ్చేది 1,150, 30. ఏంటిది? ఏమి నీతిది? ఏం అర్థం ఏం కనిపిస్తుంది? ఇది
చదువుకోని వాడికి కూడా ఇక్కడ జరిగేటువంటి తంతంతా తెలిసిపోతుంది. అది 5 ఏళ్ళు 6 ఏళ్ళు. ఈ గవర్నమెంట్కి ఎన్ని సంవత్సరాలు ఇక ఉంది? ఇంకో 2.5 ఏళ్ళు 3 ఏళ్ళు. 2.5 సంవత్సరాలు ఉండేవాడు 5 ఏళ్లకు మీరు కాంట్రాక్ట్ ఇచ్చేసిపోతారా? మీ అబ్బసొత్తా? ఒకటి. రెండవది, ఈరోజు 2 రకాల ఎంక్వైరీలు జరుగుతున్నాయి. గత ప్రభుత్వ కాలంలో జరిగినటువంటి అవినీతి పైన ఎండీని, ఏపీఎండిసి ఎండి వెంకటరెడ్డిని కూడా ఇచ్చేసి ఇన్వాల్వ్ అయ్యారని విచారణ జరుగుతున్నది. అది ఎప్పుడుకు తేలుతుందో తెలియదు, అసలు తేలుతుందా లేదో కూడా తెలియదు. ఆ ఎంక్వైరీ ఒకటి. రెండో ఎంక్వైరీ ఏంటి? పల్వరైజింగ్ మిల్లుల్లో కొంతమంది సి గ్రేడ్ అని డి గ్రేడ్ తీసుకెళ్ళి కలిపేసి నాణ్యతా ప్రమాణాలు లేనటువంటి దాన్ని సప్లై చేశారు. ఎవరికి? ఓఎన్జీసీకి. దాని మీద ఎంక్వైరీ ఉంది. బహుశా ఈరోజు రేపో ఈరోజు పత్రికల్లో కూడా వచ్చింది. కమిటీ వెళ్తున్నది ఎంక్వైరీ చేయడానికి. అంటే పల్వరైజింగ్ మిల్లులందరూ కూడా పవిత్రులు కాదండి. అక్కడ 170 ఉన్నాయో 200 ఉన్నాయో నాకు కూడా తెలుసు. నేను చెప్పాను కదా, మొదట ఒకటి కూడా లేదు, ఇప్పుడు వచ్చాయి. ప్రతి ప్రభుత్వం వస్తుంది, వాళ్ళ మనుషులకు ఇచ్చేస్తారు, లైసెన్సులు ఇచ్చారు, పెట్టుకుంటారు, కాగితాల మీద చూపెడతారు కార్మికులు ఉన్నారని. పనిచేయవు. అవి రాయి తీసుకుంటారు, రాయిని మళ్ళా వెంటనే అమ్మేసుకుంటారు. నిజంగా పనిచేసేటువంటి 30 ఉన్నాయో 40 ఉన్నాయో 50 ఉన్నాయో, తప్పు చేసింది 2, 3 కంపెనీలే. కానీ ఇప్పుడు మొత్తం వాళ్ళందరి యొక్క పీకలకు చుట్టుకొని ఉంది ఇది. ఓఎన్జీసీకి నాణ్యతా ప్రమాణాలను ఉల్లంఘించి సప్లై చేసినటువంటిది. అదొక ఎంక్వైరీ జరుగుతుంది. అదొక అక్రమాల పుట్ట, అవినీతి పుట్ట, అక్రమార్జనకు నిలయం. అది గతంలో ఉన్నటువంటి ప్రభుత్వమా, ఈ ప్రభుత్వమా, వాళ్ళు వీళ్ళు కాదు. డబ్బు సంచులతో ప్రజాస్వామ్యాన్ని నవ్వుల పాలు చేసి ఎన్నికలను ప్రక్రియను భ్రష్టుపట్టించినటువంటి కడప జిల్లాలో మంగంపేట డబ్బే, మైన్ల డబ్బే, మంగంపేట డబ్బే ప్రజాస్వామ్యాన్ని నవ్వుల పాలు చేసింది. రాష్ట్ర రాజకీయాలని నాశనం చేసింది ఈ డబ్బే. అందువల్ల మంగంపేట మైన్స్ అనేటువంటిది అది రాష్ట్ర సమస్యే, మా ఊరి సమస్య కాదు, లేకపోతే మంగంపేట సమస్య కాదు. దాన్ని రాష్ట్ర సమస్యగానే, జాతి సమస్యగానే తీసుకోవాలి. అరుదైనటువంటి ఈ ఖనిజాన్ని పరిరక్షించుకోవడానికి, ఈ దోపిడీదారుల నుంచి మనం కాపాడుకోవడానికి రాజకీయాలకు అతీతంగానే కదలాలి. కానీ దీంట్లో పాలక ప్రతిపక్ష పార్టీలు అందరూ కూడా మీరు చెప్తున్నటువంటి ఆ కంపెనీ వెనకానే ఉన్నాయి. గతంలో ఉన్నాయి, ఈనాడు ఉన్నాయి. ఈరోజు అక్కడ ఎమ్మెల్యే జనసేన, ఆయన ఏం పని అండి? ఎప్పుడన్నా ప్రొటెస్ట్ తెలియజేశాడా? రమ్మంటే వస్తారా? ఆయనకు వేరే కేసుల్లో ఇరుక్కొని ఉన్నాడు. ఆయన్ను అభ్యర్థిగా పెట్టించిన పెద్ద మనిషి ఎవరో మనకు తెలుసు. ఆయన గతంలో ఏ పార్టీలో ఉన్నాడు, ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాడు. అందువల్ల పేర్లు నేను ఎందుకు ప్రస్తావన చేయడం లేదంటే, పార్టీలకు అధికారానికి దగ్గరగా, అధికారంలో ఉన్నవాళ్ళు, అధికారానికి దగ్గరగా ఉన్నవాళ్ళు ఈ అవినీతి కుంభకోణాల్లో పూర్తిగా నిండి ఉన్నారు, పీకల్లోతు ఉన్నారు. వాళ్ళకు ప్రయోజనాలు, ఆర్థిక ప్రయోజనాలు. అందువల్ల దీనికి వ్యతిరేకంగా ప్రజలను సమీకరించేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాలి. దానికి నాలాంటి నేను ఒక వ్యక్తినే, ఒక సామాజిక కార్యకర్తని. ఒకప్పుడు మంగంపేట ఒక కార్మిక సంఘానికి గౌరవాధ్యక్షుడిగా ఉన్నాను ఒక 10 సంవత్సరాల పాటు. ఈ సమస్యల మీద పోరాటం చేసిన వాడిని. విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు నేను ఇప్పుడు ప్రస్తావన చేసిన అలాంటి పోరాటం చేసిన వాడిని. ఈ మంగంపేట వెరైటీస్ అనేటువంటిది చివరి మాట ఏంటంటే చాలా అరుదైనది, జాతి సంపద. దాన్ని పరిరక్షించుకోవాలి. దానికి తోడుగా ఒకటి 2 మాటలు చెప్తాను. ఈ ఖనిజాన్ని, బయ్యారం ఖనిజాన్ని, ఇనుప ఖనిజాన్ని కానీ ఇంకొక రాయలసీమలో ఉన్న ఖనిజ సంపదనంతా కూడా విదేశాలకు తరలించడానికి ఒక ప్రత్యేకమైనటువంటి రైల్వే లైన్ వేశారు. మీకు తెలుసా? అది కృష్ణపట్నం నుంచి బళ్ళారి వరకు రైల్వే లైన్ వేశారు. ఆ రైలు ప్రారంభించినప్పుడు చాలా అందమైనటువంటి సొరంగం, 8 కిలోమీటర్ల సొరంగం దొవ్వారు. వెంకటగిరి నుంచే అటువైపు మా వైపుకి కోడూరు ప్రాంతానికి చాలా
సుందరమైనటువంటి అటవీ ప్రాంతం నల్లమల్ల అడవుల ప్రాంతంలో. ఆ ఆ రైల్వే ట్రాక్ పైన విశాఖపట్నం నుంచి కడపకు రైలు వేయచ్చు. ప్యాసింజర్ రైలు వేస్తామని చెప్పి వెంకయ్య నాయుడు ప్రామిస్ చేశాడు దాన్ని ప్రారంభించినప్పుడు. ఏమమ్మా వసుంధర గారు, మీది ఆ ఊరే కదా, నెల్లూరు, తెలుసు కదా, ప్రామిస్ చేశారు. ఇప్పటికీ 4 ఏళ్ళు 5 ఏళ్ళు అయిపోతున్నది. ప్యాసింజర్ ట్రైన్ లేదు, స్టేషన్లు నిర్మించలేదు. కానీ ఖనిజ సంపదను తరలించడానికి, రవాణా చేయడానికి ఈ ఈ మన ఏమంటాం గూడ్స్ ట్రైన్స్ నడుస్తున్నాయి. యథేచ్ఛగా గూడ్స్ ట్రైన్లు నడుస్తున్నాయి. ఖనిజ సంపదనంతా తీసుకెళ్ళి ఎక్స్పోర్ట్ చేస్తామన్నారు. భారతదేశంలో ఎక్కడైనా ఉన్నదా ఇలాంటి రైల్వే లైను? ఉన్నదా అని నేను అడుగుతున్నా. కేవలం ఆదానిది అది. అక్కడ పోర్టు, రైల్వే లైను అంతా అదానికే. మనీలో కూడా వేస్తున్నారు, మనీలో కూడా వేస్తున్నారు సార్. అందువల్ల ఎక్కడుంటే ఖనిజాలు ఎక్కడుంటే అక్కడ ఈరోజు రాయలసీమ, కరుసీమ, ఎడారిసీమ ఖనిజ సంపద ఉంది. ఆ ఖనిజ సంపదను ఇలా కొల్లగొడుతున్నారు. అందులో మంగంపేట ఖనిజం కూడా ఒకటి. ఎర్రచందనం ఉంది, కొల్లగొడుతున్నారు. వీటన్నింటినీ ఒక సమగ్రమైనటువంటి దృష్టితో, దృక్పథంతో మనం చూడాలి. ఆ సంపదను పరిరక్షించుకునేటువంటి ఉద్యమంలో నేను కూడా ఒక కార్యకర్తగా భాగస్వామిని కావడానికి సంతోషిస్తాను. ధన్యవాదాలు.